శ్రీ గురుభ్యో నమః. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు అమాత్య వర్ణన అంటే అయోధ్య నగరంలో దశరథ మహారాజు వద్ద ఉన్న మంత్రులు ఏ విధంగా ఉండేవారు అని. మంత్రులు పురోహితులుగా రెండు విధాలుగా వారి సహకార అంటే వారి టీం అనేది ఉండేది. మంత్రుల లక్షణాలు కొన్ని తెలుసుకుందాము. రామాయణంలో విశేషంగా చెప్తారు. దశరథ మహారాజు ఆస్థానంలో ఉన్న మంత్రులు మంత్రజ్ఞ అంటారు. అంటే ఏ పనిని ఎలా చెయ్యాలో తెలిసి అది చేయగలిగే సామర్థ్యం కలవారు మంత్రులు. ఎందుకంటే ఈ సామర్థ్యాన్ని విశేషంగా స్త్రీలకు ఉంటుంది అని కూడా మనము స్త్రీ లక్షణాల్లో చెప్పుకుంటున్నాము. అటువంటి ఆలోచన, అటువంటి జ్ఞానం కలిగిన మంత్రులు అంటే ఏ ఏ రంగాలకు మంత్రులుగా నియమింపబడ్డారో. ఎందుకంటే మనము రామాయణాన్ని తెలుసుకుంటున్నప్పుడు అక్కడ విశేషంగా కోశాగారం, ఫైనాన్స్ మినిస్ట్రీ, ధనాగారం అదే కోశాగారం. అలాగే కేవలం మనము ధనం అంటే డబ్బు మాత్రమే కాదు, ధాన్యాగారం దానికి సంబంధించిన నిర్వహణ. మనము సంపదను, వృక్షాలను సంపద మనం ఇప్పటికీ కూడా వ్యవహారికంగా కూడా వృక్ష సంపద, వన సంపద ఇలాగే వ్యవహరిస్తాము. జల వనరులు. అందుకనే మాతృభాషకు దూరం అయిపోతున్నాము కాబట్టి రామాయణ విజ్ఞానాన్ని మనం జీర్ణం చేసుకోలేకపోతున్నాము. తిరిగి ఒక్కసారి ఏ మాతృభాషనైనా కూడా తెలుసుకుంటే అందులో రామాయణం విశేషంగా అందించబడి ఉంటుంది. దాని ద్వారా మనము ఏ విధంగా మనం ఒక లక్ష్మి అంటున్నాము, మనము కేవలం ధనాన్ని లక్ష్మిగా చూస్తున్నాము, మనకు అష్టలక్ష్మి అంటున్నాము, అన్నిట్లో ముఖ్యంగా ధైర్యలక్ష్మి అంటున్నాము. ఇటువంటి లక్ష్మీ సంపదను ఎవరెవరికి కావలసినది అంటే వారి నిర్వహణ సామర్థ్యము, వారి పోర్ట్ఫోలియో అంటున్నాం కదా ఈ మధ్య, వారికి ఉద్దేశించబడిన బాధ్యతలకు తగిన సంపూర్ణ జ్ఞానం ఉన్నవారు అయోధ్య నగరంలోని మంత్రులు. వారు ఇంగితజ్ఞులు అంటే ఎదుటి వారిని చూసి వారి హావభావాలతో మాత్రమే కాకుండా వారి మనసులో ఏముందో తెలుసుకునే జ్ఞానాన్ని పేరు ఇంగిత జ్ఞానం. తెలుగులో ఇప్పటికీ కూడా ఈ పదం వాడుకలోనే ఉంది. ఇంగితం తెలియకుండా మాట్లాడుతున్నారు అంటాము. అంటే నా మనసు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అంటే నేను చెప్పే వాక్యం కేవలం ఆ పదాలతో కాకుండా అందులో ఉన్నది. ఇంగ్లీష్లో కూడా మనం రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్న ఒక వ్యవహారం ఉంది. కాబట్టి కావ్యమే అటువంటిది. ఇంగిత జ్ఞానం, కావ్య శైలి అర్థమైతే తప్ప మనము ఈ అమాత్య వర్ణనను సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. ముఖ్యంగా కళలో కూడా ఎక్కడైనా మనం తప్పు చేస్తామో అన్న భయంతో జీవించేవారట అయోధ్య నగర మంత్రులు. ఒక్కసారి ఆలోచించండి. పెద్ద కార్యాలయంలో అయినా, ఒక నగరంలో అయినా, ఒక రాష్ట్రంలో అయినా, ఒక దేశంలో అయినా కూడా ఈ విధంగా నాయకత్వ బాధ్యతలు కలవారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం మొత్తము ఎంత హాయిగా ఉంటుంది. బాధ్యత బాధ్యత బాధ్యత. ఈ విషయాన్నే నాయకత్వం నాకు లభించిన పదవి, నేను దానిని నలుగురి మీద అధికారం చలాయించడానికి కాదు, నలుగురు నమ్మి నా మీద పెట్టిన బాధ్యత. ఈ విషయాన్ని రాజవర్ణనలో మనం గుర్తు చేసుకున్నాము, అమాత్య వర్ణనలో గుర్తు చేసుకుంటున్నాము. అదేవిధంగా వశిష్ఠ, వామదేవ, జాబాలి ఇటువంటి మహాపురోహితులు ఉన్నారు. పురహితాన్ని కోరేవాళ్లే పురోహితులు. అంటే వారు సమస్త శాస్త్రాన్ని, దండనీతిని తెలుసుకొని రాజ్యానికి భౌతికంగా కాకుండా సూక్ష్మంగా కొన్ని వ్యాధులు మనకు భౌతికంగా కనపడవు, ఈ సమయానికి ఈ వ్యాధులు వస్తాయి అని ముందుగానే వాటిని అరికట్టడానికి ఒక ప్రణాళిక వేసి అథర్వవేదంలో చెప్పబడిన శాంతిక పౌష్టిక కర్మల ద్వారా వాటిని శమింపజేస్తూ ఆ రాజ్యంలోని ప్రజలను, ఆ రాష్ట్ర ప్రజలకు
సుఖశాంతులను ప్రసాదించే విధంగా వారి ప్రణాళికలను రచించే వాళ్ళే పురోహితులు అంటాము. ఆ పురోహిత జ్ఞానాన్ని కూడా మహాభారతం, రామాయణంలాగే మనకు విస్తారంగా అందిస్తూ ఉంటుంది. వీళ్ళు మంత్రులు రాజులకు కళ్ళ లాంటి వాళ్ళు. అంటే రాజు చూడలేని విషయాలను కూడా వీరు గమనించి రాజు దృష్టికి తెస్తూ రాజు తగిన విధంగా నిర్ణయం తీసుకునే విధంగా వీరు తమ బాధ్యతలను నిర్వహించేవారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక ప్రధాన ముఖ్య మంత్రులు ఉన్నప్పటికీ కూడా వారే అన్ని విషయాలు చేయాలి అంటే మనకు సాధ్యం కాదు. వారికి ఒక గణం కావాలి. ఆ గణం అన్ని విధాలుగా కూడా పురహితం కోరేదిగా ఉండాలి. వారు ఏదైనా తప్పు చేస్తామో అన్న భయం. ఎందుకంటే మనం ఇప్పుడు వ్యావహారికంగా చూస్తే ఎప్పుడైనా స్పీడ్ కెమెరా, రెడ్ లైట్ కెమెరా ఉన్నప్పుడే నేను స్పీడ్ కంట్రోల్ చేస్తానండి, రెడ్ సిగ్నల్ దాటనండి అంటే కాదు. మనసా వాచా కర్మణ నేను ఈ విధంగా జీవిస్తాను అన్న స్పృహలో బతికేవారు అయోధ్య నగర మంత్రులు. అలాగే ప్రతి వ్యక్తి అయోధ్య నగరంలో జీవించేవారు. దానికి తగిన నాయకత్వం యథారాజా తథా ప్రజ అని. రఘువంశ మహారాజులు ఎలా ఉండేవారో మంత్రులు అలా ఉండేవారు, జనులు అలా ఉండేవారు. కాబట్టి ఆ స్ఫూర్తితో మనము ఏ బాధ్యతలు నిర్వహించినా కూడా రామాయణ స్ఫూర్తిగా జీవించడానికి యథాశక్తిగా మనం ప్రయత్నిస్తాము. శ్రీ గురుభ్యో నమః.